కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. పాపములెన్నో చేసిన వారము, పాపములెన్నో చేసిన వారము, నెపములెంచగా తన ప్రాణమిదే, నెపములెంచగా తన ప్రాణమిదే, కృప ద్వారానే రక్షించే మనల, కృప ద్వారానే రక్షించే మనల. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. ఇక జీవించువాడను నేను కాను, ఇక జీవించువాడను నేను కాను, ఇక జీవించుట నా ప్రభు కోరని, ఇక జీవించుట నా ప్రభు కోరని, సకలము ప్రభు నగతింపను, సకలము ప్రభు నగతింపను. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. నేనేమై ఉంటినో అది ప్రభు కృపయే, నేనేమై ఉంటినో అది ప్రభు కృపయే, నన్ను నడిపించును నా భూసల, నన్ను నడిపించును నా భూసల, నిన్నుగా ఎప్పుడు హల్లెలూయా, నిన్నుగా ఎప్పుడు హల్లెలూయా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఆరాధన చేస్తూ వచ్చినాము. ఇక్కడ పౌలు చెప్పిన మాట, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనము సిలువ వేయబడాలి. పౌలు సిలువ వేయబడ్డాడు. పౌలు కూడా యేసుప్రభువు వారు సిలువ వేయబడితే పౌలు అంటాడు, నేను కూడా క్రీస్తు కూడా నేను సిలువ వేయబడ్డాను. కాబట్టి మనం కూడా సిలువ వేయబడాలి. మొట్టమొదట ఏమి సిలువ వేయబడాలి అనంటే నేను అనేది సిలువ వేయబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మొట్టమొదట ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మొట్టమొదట నేను అనేది ఎవరైతే సిలువ వేయబడతారో వారిని దేవుని సంతోషింపగలరు, వాళ్ళు దేవుని మహింపరచగలరు, వారు దేవుని కొరకు బతకగలరు. దేవుని కొరకు ఎవరైతే చనిపోతారో, అంటే చనిపోవడం అంటే భౌతికం కాదు, దినదినము ఆత్మీయంగా మనం చనిపోయే వారంగా ఉండాలి. శరీరం మృత్యుమైనది ఉండాలి,
ఆత్మ ఉజ్జీవింపచేసేదిగా ఉండాలి. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. అయితే దేవుడు మనకి ఏం హెచ్చరిక చేస్తున్నాడంటే, నేను అనేది మనం సిలువేయబడాలి. నేను అంటే అర్థం ఏంటంటే అహము, అహంకారము, అతిశయము. దేని విషయంలో మనం అతిశయిస్తున్నాము? పౌలైతే అంటాడు, మరి చూడండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. అతిశయం అంటే అర్థం ఏంటి? అతిశయం అనే మాటకి అర్థం ఇంకొక మాట ఏంటంటే నేను అనేది అతిశయించడం, దేని బట్టో గర్వించటం. కొన్నిసార్లు మనము గర్విస్తూ ఉంటాం, అతిశయిస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే నేను అనేది కొంతమందిలో అది అతిశయం. నేను బాగా చదువుకున్నాను, లేకపోతే నేను ఇక్కడ ఎప్పటి నుంచో పాతవాడిని, పాత విశ్వాసురాలని, లేకపోతే నేను ఒక సేవకుని, లేకపోతే నేను ఒక సేవకురాలని, లేకపోతే ఇక్కడ నేను ఒక సంఘ పెద్దని, లేకపోతే నేను బాగా చదువుకున్నాను, లేకపోతే నాకు చాలా ఆస్తి ఉంది, మాకు పొలాలు ఉన్నాయి, నేను చాలా అన్నీ ఎరిగిన వాడిని, నాకు అంతా తెలుసు అని చెప్పి మనము అతిశయించే వారంగా ఉంటాం. పౌలైతే ఏమన్నాడంటే మనము అతిశయించాలి, కానీ దేని బట్టి అతిశయించాలంటున్నాడు? దేని బట్టి అంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అవి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అంటున్నాడు. అతిశయించటము అది అంత మంచిది కాదు. అతిశయం అనేది అంత మంచిది కాదు. దేని బట్టి అతిశయిస్తున్నాము? అతిశయించేవారు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. కాబట్టి చాలాసార్లు మనలో ఏమీ లేకపోయినప్పటికి కూడా మనము భూమి మీద ఎంతో ఎగిరెగిరి పడుతూ ఉంటాం. భూమి మీద నా అంతటి వాడు లేడు, నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పి మనం అతిశయిస్తూ ఉంటాం. బైబిల్లోనే ఆ మాట రాయబడింది. 20వ అధ్యాయంలో ఏముందంటే కీర్తన 20వ కీర్తన 7వ వచనం రాయబడింది. 20వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ అతిశయపడదుము. ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు దేని బట్టి అతిశయిస్తున్నారంట? గుర్రములను బట్టి, కొంతమంది రథములను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తున్నారంట. అంటే మనం కూడా మన యొక్క జీవితంలో నాకు దేని బట్టి అతిశయిస్తున్నాం మనం అంటే, నాకు ఒక మంచి హోదా ఉంది, నేను బాగా తెలియగలవాడిని, నేను బాగా చదువుకున్నాను, నాకంటూ ఒక మంచి క్యాటల్స్ ఉంది, నాకు ఏ విషయంలో తక్కువ, నేను ఈ సంఘంలోనే నాకు అంతా ఎరిగిన వాడిని, నాకు అన్నీ తెలుసు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అది మనం సిలువేసుకోవాలి. పౌలు దాన్ని సిలువేయడు. అందుకే మొట్టమొదట నేను అనేది మనలో ఏం కావాలా? సిలువేయబడాలి. అతిశయించడం అంటే భౌతికమైనటువంటి వాటి కొరకు మనం అతిశయపడటం కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో మనము అతిశయించే వారంగా, దేవుని విషయమై అతిశయపడే వారంగా మనం ఉండాలంటున్నాడు. 34వ కీర్తన 2వ వచనం, 34:2. కాబట్టి ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు? యెహోవాని బట్టి. మనం దేని బట్టి అతిశయించాలి? దేని బట్టి గర్వించాలి? ఎవరిని బట్టి మనం అతిశయించాలి? కాబట్టి మనం దేవుని బట్టి మనం అతిశయించాలి కదండి. కాబట్టి రకరకాల మనుషులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మనం అతిశయిస్తూ ఉంటాం, గర్వపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ బైబిల్లో అతిశయం అనేది సిలువేయబడాలి. లోక సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయబడాలంటే సిలువేయబడాలి. కాబట్టి అతిశయించడం అనేది అది మంచిది కాదు. చాలాసార్లు దేవుని యందు అతిశయించాలి, కానీ మనం ఏం చేస్తున్నామంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఇర్మీయా గ్రంథంలో చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 31, ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, కావున యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఎత్తుని బట్టి నీవు
అతి చేయబడితివి. తన కొల మేఘములు అంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించును. అంటే మనము ఎత్తును బట్టి, అంటే మనిషి యొక్క జీవితాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అతిశయించడం అంటే రకరకాలుగా అతిశయించే వాళ్ళు ఉంటారు, గర్వించే వాళ్ళు ఉంటారు. మరి దేని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారో మరి మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి అతిశయం అనేది అంత మంచిది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే అతిశయించాలి, గర్వించాలంటే దేని బట్టి గర్వించాలి? సిలువుని బట్టి గర్వించాలి కదండి. ఇరిమియా గ్రంథం 9:23 చదవండి. ఇరిమియా గ్రంథం 9:23 యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలను. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకున్నట్టు బట్టియే అతిశయించవలను. అట్టి వారిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మరి దేవుని బిడ్డలైనటువంటి మనము మరి అతిశయించడం అనేది అది మంచిది కాదు. యాకోబు పత్రిక 4:16 చూడండి. యాకోబు పత్రిక 4:16. కాబట్టి ఈ అతిశయం అంట చెడ్డదంట. ఏమంటున్నాడంటే యాకోబు పత్రిక 4:16 ఇప్పుడైతే మీరు మీ డంబములు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి అతిశయం అంతా కూడా చెడ్డది. కాబట్టి ఇప్పుడు మన గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా ఏమైబడి ఉన్నాను? సిలువేయబడి ఉన్నాను. అంటే లోక సంబంధమైనటువంటి అతిశయం అనేది అది దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి అతిశయించేవారు దేవుని బట్టి మనము అతిశయించాలండి. మొదటి కొరింథీ 5:6 చూడండి. మొదటి కొరింథీ 5:6 మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతి పులుగు చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఎగుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించడం. అతిశయపడుట మంచిది కాదు. కాబట్టి మనము దేని బట్టి అతిశయిస్తున్నాం, దేని బట్టి గర్విస్తున్నాం అంటే మరి మనకున్నటువంటి వాటిని బట్టి, మనకున్న సామర్థ్యాలను బట్టి మనం అతిశయిస్తున్నాం. పౌలైతే ఏం అతిశయిస్తున్నాడంటే దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అంటాడు. అంటే మొట్టమొదట మనం ఏం చేయబడాలి అని అంటే, ఏమి సిలువేయబడాలి అంటే, నేను అనేది సిలువేయబడింది అనుకోండి, మనం ఎప్పుడు బాగానే ఉంటాం, ఎప్పుడు అణిగిమణిగా ఉంటాం, అందరితో మంచిగానే ఉంటాం, అందరికీ ప్రైజ్లాడు చెప్తాం, అందరితో విధేయత కలిగి ఉంటాం. నేను అనేది మనలో సిలువేయబడలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాం? ఎదుటి మనిషే నాకు ప్రైజ్లాడు చెప్పాలా, ఎదుటి మనిషే నన్ను పలకరించాలి, ఎదుటి వాళ్ళు పలకరిస్తే నేను పలుకుతా. కాబట్టి మనము చాలాసార్లు మనం అట్లా ఉంటాం. కారణం ఏంటంటే, నేను అనేది ఏ మనిషిలో అయితే సిలువేయబడిందో ఆ మనిషి దేవుని సంతోషపరచగలడు. ఆ మనిషి ద్వారా దేవుని నామం ఎంతో ఘనపరచబడుతుంది. ఆ మనిషి ద్వారా సంఘం కూడా ఎంతో క్షేమాభివృద్ధిని పొందుతుంది, కుటుంబం కూడా క్షేమాభివృద్ధిని పొందుతుంది. మనం ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలా, నేను అనేది సిలువేయబడాలి. నేను అనేది అహం, నేను అనేటువంటి అహం కదండి. నేను అనేది ఐ అంటే ఇట్లా ఉంటుంది స్ట్రైట్గా. అయితే దానికి ఏం కావాలా? సిలువేయబడాలి. నేను అనేది సిలువేయబడాలి. పౌలు కూడా ఏమంటున్నాడు ఇక్కడ అనేక విషయాల్లో పౌలు చెప్పేది ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? సిలువేయబడ్డాను. ఇప్పుడు నేను అనేది నాలో లేదు,
అంతకితము నేను అనేది సౌల్లో ఉంది. సౌల్లో అంతకితం ఏముంది? నేను అనేది సౌల్లో ఉంది. కానీ ఇప్పుడు సౌల్లో ఏం లేదు, నేను అనేది లేదు. ఇప్పుడు సౌల్లో ఇది నాలో ఉంది అనడానికి లేదు, సౌల్లో నేను అనేది లేదు. కాబట్టి మొట్టమొదట మనము నేను అనేది ఎప్పుడైతే మన జీవితంలో సిలువ వేయబడిందో అప్పుడే మనం దేవుని ఆరాధించగలము, అప్పుడే మనం దేవుని స్తుతించగలం. కాబట్టి ఈ దినాన్ని ఆరాధించలేకపోతున్నాం దేవుని అంటే అర్థం ఏంటంటే నేను అనేది నీలో ఉంది, అది ఇంకా సిలువ వేయబడలేదు. అహము నీలో ఉంది, అది ఇంకా సిలువ వేయబడలేదు. కాబట్టి సిలువ వేయాలి. పౌలు అంటున్నాడు, సమస్తమును ఏం చేశాడు పౌలు? ప్రభు కొరకు చనిపోవాలా, ప్రభు కొరకు చనిపోవాలి. తను తానే ఏం చేస్తున్నాడు? తను తానే ప్రభు కొరకు చనిపోయినాడు. బైబిల్ గ్రంథం రాయబడింది 44వ కీర్తన 22వ వచనము. మేము దినదినము ఏం చేస్తున్నాము? చదవండి. 44:22. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుతున్నాము, వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాం. నిజంగా దినదినం చనిపోవాలా. ఇక్కడ అంటున్నాడు, కోరా కుమారులు చెప్తున్నారు ఏంటంటే నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడుతున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాం. కాబట్టి మనము ఏం చేయాలంటే ప్రభుతో కూడా, క్రీస్తు కూడా మనము చనిపోవాలి. కాబట్టి క్రీస్తు కూడా మనం చనిపోయిన వారమై, క్రీస్తు కూడా మనం ఎప్పుడైతే నేను అనేది చనిపోతే మరలా మనం క్రీస్తు కూడా లేస్తాం. మనం క్రీస్తు బతికింపబడాలంటే, మనం క్రీస్తు కూడా లేవాలంటే నేను అనేది ఉండకూడదు. నేను అనేది ఉంది అని అంటే నువ్వు ఇంకా చచ్చిపోలే, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. నీ శరీరం పనిచేస్తుంది, నీ శరీరం ఇంకా పనిచేస్తూనే ఉంది. నీలో ఇంకా ఏమాత్రం కూడా మార్పు అనేది కనిపించట్లేదు. ఎందుకంటే నీలో నేను అనేది అది ఇంకా పూర్తిగా పోలే. నేను అనేది నీలో ఉంది. నేను అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటిది ఏది కూడా మనను బట్టి దేవునిలో ఎంత మాత్రం కూడా దేవుని మనం కనపరచలేని స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనం చూస్తూ వచ్చినాము. మరి చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2 తిమోతి చదవమ్మ. కాబట్టి మనం ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ మాట నమ్మదగినది. అదేమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. ఎవరైతే ఆయనతో కూడా చనిపోతారో వాళ్ళు బతుకుతారంట. ఎవరు చనిపోతారు? ప్రభు కొరకు. ప్రభు కొరకు ఎవరు చనిపోవాలా? నేను అనేది నీలో చనిపోతే మనం ఏం చేయబడతామంట? బ్రతుకుతామంట. నేను అనేది మొట్టమొదట సిలువ వేయబడాలి. ఇంకో రెండోది ఏది కనపడకూడదంట. చూడండి, 1 కొరింథీ, ఇక్కడ పౌలుకి ఇంకోటి ఏది కనపడలేదంట. 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 2:2. నేను యేసు క్రీస్తును అనగా సిలువబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరకుందునని నిశ్చయించుకుని. ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. నేను క్రీస్తు యేసు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరకుందునని నిశ్చయించుకుని ఉన్నాను. కాబట్టి నిశ్చయించుకున్నాడు. ఏంటంటే ఇంకా రెండోది ఏది ఎరగడాయన. అందుకితం ఉన్నాయని పూర్తిగా ఏమైపోయినాయి? క్రీస్తులో సరిపోయినాయి. పౌల్లో నేను అనేది మరి ఇప్పుడు మనకు కూడా ఏం చెప్తున్నాడంటే నేను అనేది నీలో సిలువ వేయబడినప్పుడే సంఘానికి క్షేమము, దేవునికి ఎంతో మహింకరము, కుటుంబం కూడా ఎంతో ఆశీర్వాదకరం, అందరికీ అది క్షేమకరం. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటి సిలువ వేయాల్సింది ఎవరికి చెప్పండి? నేను అనేదానికి. నేను అనేది నీలో ఉంది అంటే ఇంకా నువ్వు ఇంకా చచ్చిపోలే, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. కాబట్టి మొట్టమొదట ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు నేను అనేది పౌల్లో కనపడలేదు. అంతేకాదు రెండోది ఏం సిలువ వేయాలంట? రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండాటకు
పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదు. ఇక్కడ మనం చూసినట్లయితే రెండోది ఏమి సిలువేయబడాలంటే ప్రాచీన స్వభావము సిలువేయబడాలి. మొట్టమొదట నేను అనేది సిలువేయబడాలి. రెండోది ప్రాచీన స్వభావము మనలో ఏం చేయబడాలా? సిలువేయబడాలి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, పులిసిన పిండి, దాంట్లో దుర్మార్గత దుష్టత్వం ఉంటుందంట. కాబట్టి నేను అనేది సిలువేయబడాలి. రెండోది మన ప్రాచీన స్వభావం ఏం చేయాలి? సిలువేయబడాలి. మన పాత స్వభావం ఇంకా ఇటువరకు ప్రాచీన స్వభావం అంటే మన పాత స్వభావం. ఇటువరకు కుట్రలు చేసేవాళ్ళము, ఇటువరకు రాజకీయాలు చేసేవాళ్ళము, ఇటువరకు వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయగా ఉండేవాళ్ళము, ఇటువరకు అబద్ధాలు ఆడేవాళ్ళము, ఇటువరకు బూతులు ఆడేవాళ్ళము, ఇటువరకు దొంగతనాలు చేసేవాళ్ళము, ఇటువరకు చూడగానే చూసేవాళ్ళము, ఇటువరకు మాట్లాడుకోని మాట్లాడేవాళ్ళు. అయితే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఏమైపోవాలంట? మన ప్రాచీన స్వభావం ఏం చేయబడాలంట అండి? సిలువేయబడాలంట. ఏబడిందా? మన ప్రాచీన స్వభావం సిలువేయబడిందా? ఇటువరకు ఉన్నటువంటి స్వభావము, ఇటువరకు సీరియాలు చూసాము, ఇప్పుడు కూడా సీరియాలు చూస్తున్నాం. ఇటువరకు సినిమాలు చూసాము, ఇప్పుడు కూడా సినిమాలు చూస్తున్నాము. ఇటువరకు బూతులు ఆడినాము, ఇప్పుడు కూడా బూతులు ఆడుతున్నాము. ఇటువరకు కుట్రలు చేసినాము, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నామంటే ఇంకా నీ ప్రాచీన స్వభావము ఏం చేయలేదు అంటే సిలువేయబడలే. కాబట్టి పౌలు ఏమంటాడంటే మీ ప్రాచీన స్వభావం ఏం చేయబడాలంట అండి? ఆయనతో కూడా సిలువేయబడాలంట. ఎఫెసీయులకి రాసిన పత్రిక 4:22 ఎఫెసీ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తరుద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయాలంటండి? ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే మరి పాత జీవితాన్ని మార్చుకోవాలి. పాత జీవితం మార్చబడాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. కింద 4 ఉంది, నవీన పురుషుడు అంటే కొత్త పురుషుడు. పాత పురుషుడు ఏం కావాలి? మనలో సిలువేయబడాలి. పాత జీవితము సిలువేయబడాలి. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మీలో ఉన్న పాత స్వభావం ఏం చేయబడాలా? సిలువేయబడాలి. కాబట్టి ఇప్పుడు పౌలు 2 విషయాలు చెప్పాడు మనకు. ఒకటి ఏంటంటే నేను అనేది సిలువేయబడాలి. రెండోది ప్రాచీన స్వభావం పాత జీవితము అది సిలువేయబడాలి. ఆ జీవితం సిలువేయబడకపోతే దేవుని నువ్వు గణపరచలేవు. నీ జీవితంలో ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అడిగేది నేను కాదనుకోండి, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రాచీన స్వభావం అనేది నీలో సిలువేయబడిందా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది కావచ్చు రక్షింపబడి, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే సంవత్సరమే కావచ్చు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు వాక్యం ద్వారా, నీ ప్రాచీన స్వభావం సిలువేయబడిందా? నీ పాత జీవితము సిలువేయబడిందా? నీ జీవితం సిలువేయబడిందా? పాత స్వభావం సిలువేయబడిందా? ఇంకా పాత స్వభావం అట్లాగే ఉందా? పాత స్వభావం ఏంటి? కోపము, ఆవేశము, ఆగ్రహము కదండి, దూషణ, తర్వాత నోటముటే బూతులు, అబద్ధములు కదండి, దురాశలు, దుష్టత్వము, అవన్నీ పాత స్వభావం. అది నీలో సిలువేయబడిందా? అట్లాగే ఉందా? అట్లాగుంటే నువ్వు ఎత్తబడవు, నువ్వు ఎడబడవు. ఎందుకంటే నీలో నువ్వు ఆయనలో చనిపోలే, నువ్వు ఇంకా బతికే ఉన్నావు, నీ స్వభావం బతికే ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు? ఈరోజైనా నీ ప్రాచీన స్వభావం ఏం చేయాలంట? సిలువేయబడాలి. ఆయనతో కూడా సిలువేయబడటం అంటే ఏంటి? మనం చాలాసార్లు మనం నేర్చుకున్నది ఏంటంటే మనం సిలువేస్తాం కానీ సిలువు మనం వేయించుకోం. నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఎంతవరకు మనం ఏం చేస్తామంటే సిలువ వేయటానికి ప్రయత్నం చేస్తాం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా ఇతరులకు మనం ఏం వేస్తున్నామంటే సిలువేస్తున్నాం.
మనం సిలువేస్తాం కానీ మనం మాత్రం సిలువేసుకోకపోతే, సిలువ అంటే ఏంటి? సిలువ అంటే చనిపోవటం, ప్రభువుతో కూడా చనిపోవటం, క్రీస్తుతో కూడా చనిపోవటం. ఇందాక తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 11లో ఏం చదువుకున్నాం చూడండి. 2 తిమోతి 11 వచ్చిన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 11 వచ్చిన అందరు కలిసి చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 11 వచ్చిన. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా లేపబడతాం. మనం ఎప్పుడైతే ఆయనతో కూడా చనిపోతామో, చనిపోయిన వాళ్ళు ఆయనతో కూడా చనిపోయిన వాళ్ళు లేపబడతారు. బ్రతికున్న వాళ్ళు లేపబడరు. నువ్వు శరీర విషయాల్లో బ్రతికున్న ప్రాచీన స్వభావం నీలో ఇంకా బతికే ఉంది కనుక, ఒకవేళ నువ్వు చనిపోయినా నువ్వు లేపబడవు. మనం అనుకుంటాం ప్రభు వచ్చినప్పుడు మనం చెప్పే మాటలు కొన్నిసార్లు ఆదరణ కొడుకుల దగ్గర చెప్తాం. ఒక దినం ప్రభు వస్తాడు, మరలా లేపుతాడు, మన సహోదరుని మరలా చూస్తాము, లేకపోతే మన సహోదరుని మరలా చూస్తాము. అదంతా మనం ఆ రోజున వాళ్ళ ఆదరణ కొడుకు చెప్పే మాటలు తప్ప, ఎవరు మరలా చూసేది అంటే ఎవరైతే ప్రాచీన స్వభావాన్ని సిలువేస్తారో, ఎవరైతే నేను అనేది సిలువేస్తారో, ఎవరైతే ప్రాచీన స్వభావం సిలువేస్తారో వాళ్ళు మరలా ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రభు కొరకు చనిపోయినారు. ఇందాక 44వ కీర్తన 22వ వచనం చదువుకున్నాం. అక్కడ ఏం రాయబడిందంటే, దినదినం మేమేం చేస్తున్నాం? చనిపోతున్నాం, వధింపబడుతున్నాం, నిందింపబడుతున్నాం, వదకు తేబడిన గొర్రెల వలె ఉన్నాం. శరీరమైనటువంటి దాన్ని చంపివేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుతో కూడా లేపబడతారు. కాబట్టి మన జీవితంలో పౌలు గారు చెప్పినట్లుగా నేను అనేది సిలువేయబడాలి. 2వది ప్రాచీన స్వభావం సిలువేయబడాలి. 3వది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. గలతీ 5:23, 24వ వచనం. ఇట్టి వారికి విరోధమైన నీవేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. శరీరము సిలువేయబడాలి. 3వది ఏం సిలువేయబడాలండి? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, కోరికలు, ఆశలు, శరీర సంబంధమైనటువంటి జీవితం ఎవరిలో అయితే సిలువేయబడుతుందో వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు దేవునితో కూడా లేస్తారు. సిలువేయబడాలి, దేవునితో కూడా ఏం చేయబడాలి? సిలువేయబడాలి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అనంటే, యేసుప్రభు సిలువేయబడ్డాడు. పౌలు కూడా అంటున్నాడు, నేను సిలువేయబడ్డాను. ఏమి ఇవ్వాలి? సిలువ, శరీరము సిలువేయాలి. శరీరపు ఇచ్చలు, కోరికలు, ఆశలు, వాటిని ఏం చేయాలంటండి? సిలువేయాలి. నీ శరీరాన్ని సిలువేస్తున్నావా? శరీరానికి ఆత్మకును ఎప్పుడు విరోధం అంట. శరీరం అంటదంట ఏం కాదులే పొడుకో అంటదంట. ఆత్మ అంటదంట లే ప్రార్థన చేయి అంటదంట. కాబట్టి శరీరాన్ని జయించాలి, శరీరాన్ని సిలువేయాలి, శరీర కోరికలను సిలువేయాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. శరీరం అంటది ఏంటి ఉపవాస ప్రార్థనకి వెళ్ళేది? ఈరోజు 500 పావు లేకపోతే 1000 రూపాయలు పావు, నడు, 1000 రూపాయలు వస్తాయి, నడు. కాబట్టి శరీరం ఏం చేస్తుందంటే మనలను శరీర సంబంధమైనటువంటి వాటి మీదకి తిప్పుతుంది. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా పోరాటమేనంట. ఈ రెండు ఒకదానికొకటి ఏమై ఉన్నాయి? వ్యతిరేకమై ఉన్నాయి అన్నమాట. ఆత్మనకును చూడండి, ఇదే గల్తీ 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇవే విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందరు. కాబట్టి మనం చేద్దాం అనుకుంటాము, మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే శరీరం అడ్డం వచ్చేస్తుంది. ఆదివారం మందిరం మానేస్తున్నాం అంటే శరీరము. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక ఆయన చెప్తుండే విన్నాను. ఒక ఆయన అంట అప్పటికి ఆయన సేవకి వెళ్ళేదో ఒక విశ్వాసలాగానే ఉన్నాడు. బైబిల్ పట్టుకుని ముందుగానే బయలుదేరుతున్నాడు అంట. సాతనుడు చిన్న సలహా ఇచ్చాడంట. అంతా కలిసి టైం 9 కూడా అవ్వలేదు,
ఇప్పుడు వెళ్తే అక్కడ ఏముండదు, అక్కడ పాస్టర్ గారు కూడా రెడీ అయ్యి ఉంటాడో రెడీ అవ్వలేదో, ఆయన లుంగి మీద ఉన్నాడో ప్యాంట్ మీద ఉన్నాడో, టైం అయినాక వెళ్ళొచ్చులే అని సాతానుడు చిన్న సలహా ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడంటే, సరేలేని అక్కడ మంచం ఆల్చి ఉందంట, మంచం మీద కూర్చో అని సాతానుడు సలహా ఇస్తే మంచం మీద కూర్చున్నాడు. మంచం మీద కూర్చున్న తర్వాత మరలా సాతానుడు సలహా ఇచ్చడానికి ఇంకా చాలా టైం ఉంది, కాసేపు పడుకో అన్నప్పుడు పడుకున్నాడంట. పడుకొని ఇంకా ఒక అరగంట ఉందలే అని చెప్పి ఆలోచిస్తుంటే, అరగంట టైం ఉంది కాసేపు పండుకో అంటే పండుకున్నాడంట. తీరా మెలుగు వచ్చి చూసేసరికి చర్చి నుంచి ప్రజలు ఇంటికి వచ్చేస్తున్నారంట. శరీరం అనేది ఎందుకు చెప్తున్నానంటే, శరీరం అనేది మనల్ని ముందుకు రానివ్వదు దేవుని కార్యముల విషయంలో. కాబట్టి శరీరమును దాని ఇచ్చలను ఏం చేయాలంటండి, సిలువేయబడాలి. శరీర ఇచ్చలను ఏం చేయాలా, సిలువేయాలి. వేస్తున్నామా? శరీర ఇచ్చలను మనము సిలువేస్తున్నామా? వేసారా నీ జీవితంలో? కాబట్టి మనం శరీరంను సిలువేయాలి. మనము 4వ విషయాన్ని కూడా చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువేందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. లోకాన్ని సిలువేయాల, లోకానికి విరోధంగా. లోకముకు నాకు సిలువేయబడింది, లోకముకి నాకు సంబంధం లేదు. లోక సంబంధమైనటువంటి మనుషులకి నాకు సంబంధం లేదు. లోకమునకును నాకును సిలువేసుకున్నాం. లోకముకు నీకు సిలువేయబడిందా? పౌలు అంటున్నాడు, లోకమునకును నాకును ఏమైబడింది, సిలువేయబడింది. లోక సంబంధమైనటువంటి వాటికి నాకు, లోకంతో నాకు సంబంధం లేదు. ఇక లోకమునకును నాకును ఏం చేయబడింది, సిలువేయబడింది. లోకాన్ని సిలువేస్తున్నామా? ఇక లోకాశలు, లోక కోరికలు, లోక సంబంధమైనటువంటివన్నీ కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలంట అండి, సిలువేయాలంట. ప్రభు కొరకు చనిపోతున్నామా? అవన్నీ మనం చంపివేస్తున్నామా? లోకము మనలో ఇంకా లోకమున్నది. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక ఆలోచనలు, లోక తలంపులు, లోక సంబంధమైనటువంటి మనుషులతో మన స్నేహము, మన యొక్క జీవిత విధానం ఎట్లా ఉంది? లోకమును మనం సిలువేస్తున్నామా? లోకమునకును నేను లోకమునకు నాకును సిలువేసుకున్నాం అంటున్నాడు. కాబట్టి లోకాన్ని సిలువేశాడు. మనం కూడా లోకాన్ని సిలువేయాలి. లోకమునకును నీకును సిలువేయబడాలి. కాబట్టి ఎవరైతే ఈ లోకాన్ని ఎవరైతే సిలువేస్తారో వాళ్ళు నిజమైనటువంటి దేవుని బిడ్డలు. అందుకే పౌలు అంటాడు, మరి దానివలన లోకమునకును లోకమునకు నేనును సిలువేయబడ్డాను. లోకమునకు ఆయన సిలువేయబడ్డారంట కదండి. ఇంకా ఆయనలో ఏమి లేవు, పౌల్లో లోక సంబంధమైన ఆలోచనలు లేవు, లోక సంబంధమైన తలంపులు లేవు, లోక సంబంధమైనటువంటి ఆశలు లేవు, లోక సంబంధమైనటువంటి ఇచ్చలు లేవు, లోక సంబంధమైనటువంటి జీవితం తనలో లేదు. దేవుని బిడ్డలారా, పౌలు మనకు 5 విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. 5 విషయాల్లో కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు సిలువేయబడాలి. ఏమేం సిలువేయబడాలి? నేను అనేది మనలో సిలువేయబడాలి. ప్రాచీన స్వభావం సిలువేయబడాలి, శరీరము సిలువేయబడాలి, లోకము సిలువేయబడాలి. లోకం మనల్ని కట్టివేస్తుంది, లోకం మనల్ని ఆకర్షిస్తుంది, లోకం మనల్ని రమ్మని పిలుస్తుంది, లోకం మనలను లోకంలోనికి లాక్కోవాలని చూస్తుందంట. ఈ లోకంలో 2 శక్తులు ఉన్నాయంట. ఒకటి లోకము మనల్ని ఏం చేస్తుందంటే లోకంలోకి లాక్కోవాలని చూస్తుందంట. సంఘములోకి లాక్కోవాలని చూస్తుందంట. మనము లోకమునకును మరి మనకును ఏం చేయబడాలండి, సిలువేయబడాలి. లోకమునకు మనకును సిలువేయబడాలి. పౌలు కూడా అంటున్నాడు, నేను లోకమునకును నేను కూడా ఏం చేయబడ్డాను, సిలువేయబడ్డాను. సిలువేయబడుతున్నామా? మనం క్రీస్తు కూడా సిలువేయబడ్డామా? అంతేకాదు 5వ విషయాన్ని చూడండి. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు. ఇట్టి వాటికి విరోధమైనది ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ
దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. దురాశలు సిలువేయాలంట. దురాశలు, ఈ లోక సంబంధమైనటువంటివి దురాశలు, ఏవో 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 దేవుని కంటే ఎక్కువైపోయినాయి. ఈ లోకంలో దురాశలు అనేవి దేవుని కంటే ఎక్కువైపోయినాయి. ఈ లోకంలో దురాశను ఎంతో ప్రేమిస్తున్నాం. దురాశలు సిలివేయాలంట అండి. దురాశలు సిలివేస్తున్నామా? కాబట్టి ఇలాంటి అనుభవం గుండా నీవునే మనం ఎరగాల. పౌలు కూడా అదే అంటున్నాడు, దురాశలతోనూ సిలువేయబడాలంట. దురాశలు, ప్రతి ఒక్కరిలో దురాశ. ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి. అది సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రతి చోట ఏదో ఒకటి ఆశించటం అనేది దురాశ. దేవుడిచ్చేదాకా ఆగడం కాదు, కానీ ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నేను పొందాల. కాబట్టి దురాశ. కాబట్టి దేవుని బిడ్డలారా, దురాశలు ఏం చేయాలంట? సిలువేయాలంట. బైబిల్లో రాయబడింది, దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరివర్తకమై మరణమును కంటుందంట. కాబట్టి దురాశ అనేది మనసులో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో దురాశ ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటంట. ఎదుటివాంది కూడా నేను తీసుకోవాలనేటువంటి దురాశ. ఎదుటివాన్ని కూడా నేను పొందాలి, ఎదుటివాంది పొందాలి, ఎదుటివాంది తీసుకోవాలా. కాబట్టి దురాశలను ఏం చేయాలంటండి? సిలువేయాలంట. ఈరోజు మరి 5 విషయాల్ని మరి దేవుడు నాకు 5 విషయాలు తలంపులు ఇచ్చినాడు. 5 విషయాల్లో కూడా మొట్టమొదటిది ఏంటంటే, నేను అనేది సిలువేయబడాలా. రెండవది ప్రాచీన స్వభావం సిలువేయబడాలా. మూడవది శరీరము సిలువేయబడాలా, శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు. తర్వాత 4వది లోకము సిలువేయబడాలా. 5వది దురాశలు సిలువేయబడాలి. ఇవన్నీ కూడా పౌల్లో ఏమైపడినాయి? ఇవన్నీ సిలువేయబడ్డాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. ఇప్పుడు వరకు ఆ శరీరం జీవించింది, అయితే ఇప్పుడు నుంచి జీవించేది నేను కాదు. ఎవరు? క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక నేను జీవించే జీవితం నా కొరకు కాదు, నా కొరకు అయిపోయింది. నేను అనేది జీవించాను. అయితే ఇప్పటి నుంచి నేను జీవించేటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. ఇప్పుడు నేను విశ్వాసంతో జీవిస్తాను. పౌలు అంటాడు, ఇటువరకైతే నేను అనే దాంతో జీవిస్తూ వచ్చినాను, పాప స్వభావంతో ప్రాచీన జీవితంతో జీవిస్తూ వచ్చినాను. ఇటువరకైతే శరీరంతో జీవిస్తూ వచ్చినాను, ఇటువరకైతే లోకముతో జీవిస్తూ వచ్చినాను, ఇటువరకైతే దురాశలతో జీవిస్తూ వచ్చినాను. అందుకనే సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు, దేవుని బాధపరుస్తూ వచ్చినాడు, ఇష్టారాజ్యమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు పౌలు మార్పు నొందినాడు. పౌలు సిలువేయబడ్డాడు. ఇక పౌలు జీవించేది ఎవరి కొరకు అంటే తన కొరకు కాదు. ఎవరి కొరకు జీవిస్తున్నాడు ఆయన? తన కొరకు కాదు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవిస్తున్నాం? రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా ఎవరి కొరకు జీవించాం? ఈ రోజు నుంచి అయినా దేవుని కొరకు మనం జీవించాలి. రేపు అనేది నీది కాదు, రేపు అనేది నీది కాదు, రేపు నీది కాదు. మనం నింటిటి వారం. ఈరోజే నేడు అని రోజు ఉండగానే మనం ఏం చేయాలంటే వాక్య వెలుగులో పౌరుగా నేను అనేది సిలువేయబడాలి. మనలో ఉన్న అతిశయం దేని బట్టి అతిశయిస్తున్నావు? దేని బట్టి గర్విస్తున్నావు? దేని బట్టి గర్వంగా ప్రవర్తిస్తున్నావు? దేని బట్టి అహంతో ప్రవర్తిస్తున్నావు? దేని బట్టి మునుకోలకు ఎదురు తిరుగుతున్నావు? ఆ నేను అనేది నువ్వు సిలువేస్తున్నావా? కాబట్టి ప్రాచీన స్వభావం, పాత జీవితం, పాప స్వభావం, పాపాన్ని సిలువేస్తున్నామా? ప్రాచీన స్వభావాన్ని మనం సిలువేస్తున్నామా? శరీరమును సిలువేస్తున్నామా? శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను మనం సిలువేస్తున్నామా? కాబట్టి లోకమునకును నాకును సిలువేయబడింది అంటున్నాడు. కాబట్టి లోకాన్ని సిలువేశాడు. కాబట్టి మరి దురాశలను కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? సిలువేస్తూ వచ్చినాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను లోకమునకును, మరి లోకమునకు నేను కూడా ఏం చేయబడ్డాం? సిలువేయబడ్డాం.
ఇక ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నానంటే దేవుని వాక్యంలో రాయబడినవి వాటన్నిటిని ఏం చేశాడు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 3:7 పిలిపి 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోండి. కాబట్టి ఏవేవైతే లాభకరమైనయో వాటన్ని ప్రభు కొరకు ఏం చేశాడంట, నష్టముగా ఎంచుకుంటున్నాడంట. 8 చూడండి. నిశ్చయముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకుని క్రీస్తును సంపాదించుకున్నాడంట. కాబట్టి మనం చూస్తే 11 చివరి లైన్లో సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో కూడా సమానంగా ఎంచుకున్నాడంట. వాటిని విడిచిపెట్టినాడు. వాటిని విడిచిపెట్టి ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక మంచి మాట మన అందరికి సవాలుగా అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకానూ జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను కదా. కాబట్టి నీవునే మనం కూడా ఇక్కడి నుంచి అయినా సిలువేయబడ్డావా? ఇక్కడి నుంచి అయినా సిలువేయబడితే మనం ఆయనతో కూడా లేస్తాం. సిలువేయబడితే మనం ధన్యులము, ధన్యరాండ్రము. ఇంకా నీలో సిలువేయబడకపోతే ఈ లోకం కొరకే జీవిస్తావు. నీలో ఉన్నటువంటి నేను అనేది సిలువేయబడకపోతే దేవునికి నీకు ఎటువంటి దేవుళ్ళు నువ్వు జీవించలేవు, దేవుని సంతోషపెట్టలేవు. అది నీకేమాత్రం కూడా మేలు ఉండదు. పాప స్వభావం, ప్రాచీన స్వభావం నువ్వు విడిచిపెట్టకపోతే, నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోకపోతే అది నీకెంతో నష్టం. దాన్ని నువ్వు చిలువేయకపోతే ప్రభుతో నువ్వు లేవలేవు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు విడబడతావు. ఎత్తబడే స్థితిలో నువ్వు లేవు. శరీరమును, దాని ఆశలను, దాని ఇచ్చలను సిలివేస్తే నువ్వు లేపబడతావు. మరి ఇవన్నీ మనం సిలివేయాలి. వీటన్నిటిని వదులుకోవాలా. ప్రాత స్వభావం, నవీన స్వభావాన్ని ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలంట? ఎఫెసీ 4:22 ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలంట. వాటిని కొన్ని ప్రభు కొరకు ఏం చేయాలంటే కొన్నిటిని మనం నిషేధించాలి. ప్రభు కొరకు వాటిని కొన్ని విడిచిపెట్టిన వారమే. మరి ఆ రీతిగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం సిలువేయబడ్డామా? నువ్వు క్రీస్తు కూడా సిలువేయబడ్డావా? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు. మరి క్రీస్తు కూడా నువ్వు ఇంకా సిలువేయబడ్డావో లేదో పరీక్షించుకుందాం. మన యొక్క ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? ఎటు వెళ్ళిపోతున్నావో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నేను అనేది శరీర సంబంధమైనటువంటివి, లోకము, దురాశలు ఇవన్నీ నీలో జీవితంలో ఇంకా ఉన్నట్లయితే ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సినటువంటి అవసరం వస్తుంది. తప్పించుకోలేము. ఏ మనుషుడు కూడా మనం తప్పించుకోలేము. ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఈ దినాన ఆత్మీయంగా నువ్వు ఎంత కృంగిపోతున్నావో, ఆత్మీయంగా ఎంత దిగజారిపోతున్నావో, ఆత్మీయంగా ఎంత చల్లారిపోయినావో ఒకసారి పరీక్షించుకోండి. నువ్వు ఎంత వాక్యం విన్నావో, ఎంత వాక్యాన్ని నువ్వు ఇంటూ వచ్చినావో, నీ జీవితంలో ఎంత అనుభవాలు నీకున్నాయో, ఎంత వాక్యం ఉన్నప్పటికి కూడా నేను అనేది ఇంకా నీ జీవితంలో సిలువేయబడకపోతే, ఆ ప్రాచీన స్వభావం నీలో సిలువేయబడకపోతే, శరీర ఇచ్చులు నీలో ఇంకా సిలువేయబడకపోతే, ఇంకా లోక కోరికలు, లోక ఇచ్చులు నీలో ఇంకా సిలువేయబడకపోతే, దురాశలు నీలో ఇంకా సిలువేయబడకపోతే దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ రోజు నుంచి అయినా ప్రభు కొరకు జీవించాలి. పౌలు చెప్పే మాట ఏంటంటే నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు జీవించే జీవితం ఎవరి కొరకు జీవిస్తున్నావు? నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ స్వార్థం కొరకు, ఎవరి కొరకు జీవిస్తున్నావో మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క శరీరం, రక్తం మన ఎదుటున్నది. పౌలు అంటున్నాడు నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. ఒకసారి పరీక్షించుకో. నీ హృదయము, నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తుంది. ఒకసారి పరీక్షించుకో. నేను సిలువేయబడ్డానా? నా యొక్క నేను అనేది సిలువేయబడిందా? ఆ ప్రాచీన స్వభావం, పాప స్వభావం సిలువేయబడిందా? నాలో నవీన స్వభావం ఉందా?
నా శరీర ఇచ్చలో నేను సిలువేశానా? లోకమునకు నేను విరోధంగా లోకాన్ని నేను సిలువేశానా? దురాశలను నేను సిలువేస్తూ వచ్చినాను? ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఏ స్థితిలో మనం ఉన్నామో, ఏ స్థితి గుండా మనం వెళ్తున్నామో మరి మనం పరీక్షించుకోవాల్సిన వారమే. పరీక్షించుకుందాం, మనం సిలువేయబడ్డామా? దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు సిలువేయబడకపోతే సిలువేయబడాలి. మనము సిలువేయబడకపోతే ఏం ప్రయోజనం ఉండదు, మనం ఆయనతో కూడా లేపబడం. ఒక దినం వచ్చినప్పుడు ఆయన లేపబడ్డాడు, ఆయన బిడ్డలైన మనం కూడా చనిపోతే మనం కూడా సిలువేయబడితే, మనం కూడా నేను అనేది చచ్చిపోతే, పాప స్వభావం ప్రాచీన స్వభావం చనిపోతే, శరీర ఆశలు చనిపోతే, లోకాశలు లోక కోరికలు చనిపోతే, దురాశలు చనిపోతే ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లేపబడతాం. మరలా మనం ఆయన చూస్తాం, ఆయనతో ఏకీకరణ జీవిస్తాం. ఒకవేళ మనం సిలువేయబడకపోతే మనం విడవబడే అవకాశం ఉంటుంది. మనం కఠినంగా పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఈ సమయంలో మనం ఎలాగున్నామంటే మనమే పరీక్షించుకుందాం. ప్రభు వెలుగులో, వాక్య వెలుగులో పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. ఆ బాబురావు అని చెప్పాడనో ఇంకోటి కాదు. ఇవన్నీ నా మాటలు కాదు, నేను రాసుకొచ్చిన మాటలు కాదు. బైబిల్లోనే పౌలు ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. బైబిల్లో మాటలు చూడండి, మనుషుల మాటలు కాదు. బైబిల్లో ఏమున్నాయి? పౌలు ఏమయ్యి ఉన్నాడు, మనమేమై ఉండాలి? బైబిల్లో ఉన్న మాటలు పాటిస్తున్నారా? నేను ఒకటే చెప్తున్న వాడిని అంతే. దేవుని వాక్యం, దేవుని మాటలనే మీకు నేను చెప్తున్నా అంతే. కాబట్టి మీకు కూడా తెలుసు, మీరేం వాక్యం ఎరగని వాళ్ళు కాదు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ప్రభు శరీరంలో, రక్తంలో యోగ్యమైన రీతిలో మనం పాల్పొందాం. మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి. కళ్ళు మూసుకోనండి, ఒక 2 నిమిషాలు పశ్చాత్తాపడండి. సిలువేయబడ్డావా? పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇంకా నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మనం ఎలాగున్నాం? మనం సిలువేయబడ్డామా? 2 నిమిషాలు నీ మీద నీ మనస్సు నేరస్థాపన చేస్తుంది, నేరారూపం చేస్తుంది. నువ్వు ఇంకా సిలువేయబడలేదు కదా. ఒకవేళ నువ్వు సిలువేయబడితే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. ఒకవేళ నువ్వు ఇంకా సిలువేయబడకపోతే మనం ఎంతో కఠినంగా పరీక్షించుకోవాల్సిన వారం. ఈ సమయంలో మనం పశ్చాత్తాపడకపోతే రేపు నీది కాదు. రేపు మనం ఉంటామో ఉండమో తెలియదు, మనకు తెలియదు. రేపు మనది కాదు. కాబట్టి ఈ దినం నుంచి అయినా మనం నిశ్చయం చేసుకుని మనం ప్రభు కొరకు సిలువేయబడదాం, ప్రభు కొరకు జీవిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. అలాగే మీరు ఉండండి, ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందండి.